హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రాజేంద్ర బాలని. ఈరోజు వీడియో ఏంటంటే గుణదల మేరీ మాతా ఫెస్టివల్ వాల్గస్ విజయవాడలోని గుణదల మేరీ మాత పుణ్యక్షేత్రం అండి. ఇది వచ్చి ఎవ్రీ సంవత్సరం అంటే ఎవ్రీ ఇయర్ వచ్చి ఫిబ్రవరి 9, 10, 11 ఇక్కడ గుణదల మేరీ మాత ఫెస్టివల్ అంటే తెలుగులో చెప్పాలి అంటే తిరునాళ్ళు అంటే మేరీ మాత తిరునాళ్ళు అయితే జరుగుతాయండి ఇక్కడ ఈ 3 రోజులు. ఆ వీడియో అయితే మీకు చూపిస్తున్నానండి. ఇదంతా బయట అంటే గుర్తులు అంటారు కదా, స్థలాలు మొత్తం స్థలాలు ఉంటాయి కదండి. ఆ స్థలాలు మొత్తం 14. ఆ స్థలాలు అనేది ఇక్కడ ఈ స్థలాలను చూస్తే మధ్యలో మోకాళ్ళ మీద వాకింగ్ అయితే చేస్తారండి. అంటే ఎవరైనా ఏదైనా మొక్కుకున్నా అంటే మనసులో వాళ్ళు అనుకున్న కోరికలు తీరాలన్నా దేవుడికి విన్నపమిస్తా మేరీ మాతకి విన్నపమించుకుంటా మోకాళ్ళ మీద అయితే ఇక్కడ నడుచుకుంటూ వెళ్తారు. ఇవన్నీ గుర్తులండి, స్థలాలు. 1వ స్థలం, 2వ స్థలం, 3వ స్థలం అలా ఎలాగో అలాగే ఈ స్థలాలండి. ఇవన్నీ మొత్తం యేసుప్రభు వారు పడిన బాధలు, తర్వాత ఆయన సిలువ మోసినప్పుడు మొత్తం ఆ స్థలాలు. ఇది మేరీమాత పుణ్యక్షేత్రం అండి. పైన కొండ అండి, పైన పెద్ద కొండ, కింద చర్చి అండి ఇది కనపడేది. ఆ పైన మేరీమాత వందనం చూశారండి. గుణదల మేరీమాత అది కొండ అండి. ఈ కింద చర్చి దగ్గరికి అయితే వెళ్తారండి. ఇక్కడ నుంచి స్టెప్స్గా పైకి అయితే వెళ్తారండి. ఈ 3 రోజులు ఇక్కడ క్రౌడ్ అయితే బాగా ఉంటుంది. ప్రతి సంవత్సరం ఇక్కడ ఈ 3 రోజులు తిరునాళ్ళు జరుగుతాయండి. మేరీమాత ఫెస్టివల్ 9, 10, 11. మేమైతే నిన్న వెళ్ళామండి. అంటే మేము సెకండ్ డే వెళ్ళామండి. సెకండ్ డే నైట్ వెళ్ళాము. చాలా క్రౌడ్ ఉందండి. క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉంది. ఇది మేరీమాత స్టార్టింగ్లో విగ్రహం అండి. ఇదేంటి గ్రౌండ్ అండి లోపల. ఆ గ్రౌండ్ లోపల నైట్ అంతా ఇక్కడే ఉంటారండి రెస్ట్ తీసుకోవడానికి. లేకపోతే అక్కడ పార్క్ ఉండిద్దండి. అక్కడ స్టేజ్ వేసి చిన్నగా కనబడుతుంది చూడండి, స్టేజ్ లాగండి. అక్కడ నిన్న నైట్ వెళ్ళామండి మేము. ఈ గ్రౌండ్ లోపల స్టేజ్ ఉండిందండి. ఆ స్టేజ్ దగ్గర నైట్ పూట నాటకాలు, తర్వాత మేరీమాతకు సంబంధించిన నాటకాలు, స్కిట్స్ అలాంటివన్నీ చేస్తూ ఉంటారండి. బుర్రకథ అంటే మన చిన్నప్పుడు బుర్రకథలు కూడా చూసే ఉంటాం. ఈ గ్రౌండ్లో ఉన్న వాళ్ళందరూ అవి చూడటానికి వస్తారండి. ఆ గ్రౌండ్ దగ్గర అయితే ఆగాం మేము వెళ్ళేటప్పుడు. చాలా క్రౌడ్ ఉందండి. ఎటు వెళ్దామన్నా జనం చాలామంది ఉన్నారు. అందుకని అక్కడ మెట్లు దిగి అక్కడ ఆగాము. అక్కడ స్టేజ్ మీద అయితే బుర్రకథ అంటే మనం చిన్నప్పుడు బుర్రకథలు అవి చూస్తుంటాం కదండి, అలా మేరీమాత నాటకాలు అవి జరుగుతూ ఉంటాయి. ఎక్కువ మంది నైట్ అంతా చూస్తూ ఉండేవాళ్ళు కూడా ఉంటారండి, పెద్దవాళ్ళు. అంటే నైట్ ఉండేవాళ్ళకి అది టైంపాస్ ఉంటారండి. ఇది కొత్తగా కడుతున్న చర్చ్ అండి. ఇది కింద అండి, కింద మేరీమాత పుణ్యక్షేత్రం దగ్గర. ఇక్కడికి వచ్చి ప్రార్థనలు చేసుకుంటారండి. క్యాండిల్ వెలిగిస్తారు, కొబ్బరికాయ కొడతారు. ఇక్కడ వచ్చి ప్రేయర్ చేసుకుంటారండి చాలామంది. అంటే సెప్టెంబర్లో ఎప్పుడు చేయాల్సింది చూశారు కదండి. క్యాండిల్ అయితే వెలిగిస్తూ ఉంటారు. ఫ్రాన్స్లో మేరీమాత వెలిసిందండి. తర్వాత మన విజయవాడ ఇక్కడ గుణదల కొండ మీద కూడా వెలిసిందని చెప్పేసి ఇలా చేస్తారండి. 9, 10, 11 ఇక్కడ ఫిబ్రవరిలో అందరూ కొబ్బరికాయలు కొడుతున్నారు చూశారు కదండి. ఎవరైతే ఏమేమి కోరుకున్నారో అవన్నీ కోరికలు తీరాలని చెప్పి ఆ మేరీమాతకి విన్నపించుకుంటూ ఉంటారండి. ఇది కింద అండి, చర్చికి ముందు కింద అండి. ఇదంతా లోపల చూపిస్తున్నానండి మీకు. లోపల ఇక్కడ లోపలికి వెళ్తారు, సైలెంట్గా పీస్ఫుల్గా ఉంటుందండి. ఇక్కడ ప్రార్థన చేసుకుంటారండి అందరూ. ఇది కొండకి కింద అండి, స్టార్టింగ్ పాయింట్ చర్చి కింద ఉంటుంది. ఇది ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుందండి గుణదల అనేది మేరీమాత పుణ్యక్షేత్రం. ఇది కింద, దీనిపైన చర్చి ఉంటుందండి. దానిపైన కొండపైకి స్టెప్స్ రోప్ ఉంటాయండి. ఇది లోపలండి. ఇక్కడ వారి ఒక విన్నపాలు, తర్వాత వారి మనసులో ఏమనుకున్న ప్రేయర్ చేసుకుని ఆ మేరీమాతకు చెప్పి ప్రార్థన చేసుకుని ఇక్కడ క్యాండిల్ వెలిగించి కొబ్బరికాయ కొట్టి పైకి వెళ్తారండి ఒప్పుకున్న వాళ్ళు. లేదంటే కింద ఉంటారు. ఇక్కడ చాలా జనం అయితే ఉండటం వల్ల పోలీసులు కూడా కొద్దిగా ట్రాఫిక్ క్లియర్ చేయడం, అంటే క్రౌడ్ని ఎలా మెయింటెనెన్స్ చేయాలో తెలియక కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయారండి. మేము అక్కడే నుంచుని ఉన్నామండి. ఎటు వెళ్ళాలా వే అయితే తెలియట్లేదండి. అంటే ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు వాళ్ళు పోలీసులు అక్కడ బ్యారికేడ్లు అవి పెట్టి. దానివల్ల రైట్కి వెళ్ళాలా లెఫ్ట్కి వెళ్ళాలా అని ఆలోచిస్తూ ఉన్నాము. ప్రతి సంవత్సరం కూడా ఈ 3 రోజులు ఇక్కడ జనం అయితే బాగా వస్తారండి. చాలా దూర ఊర్ల నుంచి కూడా వస్తారండి.
నైట్ చాలా బాగుంటుందండి. ఇది వచ్చి నైట్ ఈ మేరీమాత ఫెస్టివల్ అయితే చూడటానికి చాలా బాగుండిద్దండి. పగలు కూడా ఉంటారండి ఎప్పుడు కూడా. కాకపోతే ఈ 3 రోజులు పగలు కూడా ఫుల్గా ఉంటారు. అంటే ఫెస్టివల్లే కాదండి, ఇప్పుడు కూడా సండే కానీ లేకపోతే మిగతా రోజుల్లో కూడా ఇక్కడ ఎక్కువ వస్తూనే ఉంటారండి. ఈ బయటకు వచ్చామండి. బయట ఇటువైపు అటువైపు స్టాల్స్ అయితే పెట్టారండి. అంటే చిన్నపిల్లలకి బొమ్మలకు సంబంధించినవి, లేకపోతే ఫుడ్ ఐటమ్స్, డ్రింక్స్ ఐటమ్, బిర్యానీ పాయింట్లు మొత్తం స్టాల్స్ అయితే అరేంజ్ చేస్తారండి. ఆ స్టాల్స్ చూసుకుంటా పిల్లలకి ఏదన్నా కావాలంటే తీసుకుని అలా మూవ్ అవుతున్నామండి. ఇవన్నీ చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మల ఐటమ్సేనండి. మనం చిన్నప్పుడు సంబరాలు తిరణాలకు వెళ్ళే ఉంటాం కదండి, సేమ్ యాజ్ డీజ్గా అలాగే ఈ మేరీమాత ఫెస్టివల్ ఈ 3 రోజులు జరుగుతాయండి ఇక్కడ. చాలా దూరం నుంచి అన్ని అంటే వ్యాపారస్తులు కూడా వచ్చి స్టాల్ పెట్టడం అవి చేస్తారండి. ఇక్కడ ప్లేస్కి అయితే వాళ్ళు మనీ అయితే పే చేసుకోవాలి. ఇవన్నీ స్టాల్సేనండి. బొమ్మలు చూసారు కదా, టెడ్డీబేర్ బొమ్మలు. పెద్దవాళ్ళకి పిల్లల వాళ్ళకి అన్నీ ఉంటాయండి. జనం మాత్రం ఫుల్గా ఉన్నారండి అటువైపు ఇటువైపు. ఈరోజు లాస్ట్ రోజు అండి. మేము నైట్ వెళ్ళామండి. నిన్న నైట్ అయింది, సెకండ్ డే నిన్న నైటు. ఆ జనాలు అలా నడుచుకుంటూ జాగ్రత్తగా వెళ్ళాలండి, లేదంటే తోపులాట్లో ముందుకు వెనక్కి పడిపోతామండి. ఒకరు కొంతమంది స్పీడ్కి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారండి, అప్పుడు జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళాలండి. పిల్లల్ని అయితే జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక్కడికి వెళ్ళినప్పుడు పిల్లల్ని అయితే చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి, ఎందుకంటే పోలీసు వాళ్ళు ఎప్పుడు అనౌన్స్మెంట్ చేస్తూనే ఉన్నారు. పెద్దవాళ్ళే మిస్ అవుతున్నారండి, ఎక్కడున్నారో తెలియక. ఇక్కడ ఫోన్ సిగ్నల్స్ కూడా అంటే మరి జామర్లు ఉన్నాయో ఏమో తెలియదు. ఇవన్నీ చూశారు కదండి, ఫుడ్ ఐటమ్ అండి. అంటే మరమరాలు, స్వీటు, అరిసెలు, ఖర్జూరకాయలు, మిఠాయి, ఇలా అన్ని స్టాల్స్ ఉంటాయండి. ఇక్కడ ఫోన్ కూడా సరిగ్గా ఒక్కొక్కసారి ఆ క్రౌడ్లో వినిపించదండి. పెద్దవాళ్ళే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి దారి తప్పిపోతున్నారు. పిల్లల్ని అయితే చాలామంది అనౌన్స్ చేస్తున్నారండి పోలీస్ దగ్గర రమ్మని. పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి. ఇక్కడ మన ఫోన్లు కూడా చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి, పర్సు కానీ ఏదైనా కానీ. ఇక్కడ బైకులు ఎక్కడ వెళ్ళినా కూడా బైక్ పార్కింగ్లో అయితే కంపల్సరీగా పెట్టుకోండి, బయట ఎక్కడ పెట్టొద్దండి. పార్కింగ్లు ఇస్తారండి. గుణదల మేరీమాత అంటారు. మరియమ్మ తల్లిని లూర్దు మాత అని కూడా అంటారండి. లూర్దు మేరీమాత అని కూడా పిలుస్తారు. ఇక్కడ మొత్తం బయట అండి, ఇది గేట్కి ఎంట్రన్స్లో బయట ఫుల్ క్రౌడ్. ఇది మొత్తం బయట అండి, బయట ఎంట్రన్స్ క్రౌడ్ చూశారు కదా ఎలా ఉందో. ప్రతి సంవత్సరం 3 రోజులు ఇలాగే ఉంటుందండి. ఇంతకుముందు బాగా వచ్చేవాళ్ళండి, ఇప్పుడు కూడా అలాగే వస్తున్నారు కానీ కొంచెం ఇలా తగ్గారు. ఇప్పుడు డ్రోన్ కెమెరాలతో మొత్తం పైనుంచి కింద వరకు విజువల్స్ అయితే చూపిస్తూ ఉంటారండి. వీడియో ఇది లాంగ్ షాట్లో తీసామండి. ఆ పైకి కొండ పై వరకు నడుచుకుంటూ ఎక్కి దిగుతారండి. ఈ గుణదల మేరీమాత పుణ్యక్షేత్రం మొన్న రీసెంట్గా 2 years బ్యాక్ అండి 100 years కంప్లీట్ అయితే చేసుకుంది. 100 years మొత్తం సెలబ్రేషన్స్ అయితే చేశారండి చాలా బాగా. అప్పుడు కూడా వెళ్ళాం మేము, చాలా బాగుండిద్దండి. దీనికి బయట మెయిన్ రోడ్డు మీద బయట ఎదురుగానే ఆపోజిట్లో ఈ గుణదల మేరీమాతకు సంబంధించిన బుక్స్ కానీ, బైబిల్ కానీ, లేకపోతే స్టాట్యూస్ కానీ, బొమ్మలు కానీ, రోసరీలు కానీ చాలా ఉంటాయండి. జీసస్కి సంబంధించినవి లేకపోతే మేరీమాతకు సంబంధించినవి అన్నీ ఉంటాయండి. నేనైతే ఫ్యామిలీ తెలియనండి, మా ఫ్రెండ్ ఫ్యామిలీ మేము వెళ్ళాము. బయట అలా సరదాగా ఫోటో వీడియో తీసుకున్నామండి. వీడియో పెడదామని చెప్పి వీడియో పెట్టాము. అండ్ తర్వాత వచ్చి ఇక్కడ పూతరేకులు అండి, ఆత్రేయ పూతరేకులు ఉంటాయి కదండి. పూతరేకులు అంటే అప్పుడప్పుడు ఇష్టంగా తింటానండి. అక్కడ పూతరేకులు తీసుకున్నామండి. మళ్ళీ లాంగ్ షాట్లో నుంచి మీకు కొండపైన చూపిస్తున్నా చూశారు కదండి, గుణదల మాత వందనం అని అక్కడ పెద్దగా రాసి ఉండిద్దండి లైటింగ్. ఇక్కడికి క్రిస్టియన్లే కాదండి, క్రిస్టియన్స్, హిందూస్, ముస్లిమ్స్ అందరూ వస్తారండి 3 రోజులు ఇక్కడ ఈ ఫెస్టివల్కి, గుణదల మేరీమాత ఫెస్టివల్కి. లాస్ట్లో వచ్చి నేనైతే మా పిల్లలకి బొమ్మలు తీసుకున్నానండి, టెడ్డీ బేర్ బొమ్మలు అయితే. కొన్ని ఫిక్స్డ్ రేట్ ఉన్నాయండి, కొన్ని మామూలు రేట్ ఉన్నాయండి. మామూలుగానే బార్గింగ్ చేయొచ్చు. అన్ని మతాల వారు అందరూ వచ్చి ఈ 3 రోజులు ఇక్కడైతే ఈ ఫెస్టివల్ చూసి వెళ్తారండి. బయట ఊర్ల నుంచి కూడా వస్తారండి, విజయవాడలో చుట్టాలు ఉన్నా లేదంటే కొంతమంది హోటల్లో స్టే చేస్తూ ఉంటారండి, చూసుకుని వెళ్తారు. ఇవన్నీ స్టాల్స్ చూశారు కదండి, పిల్లలకి సంబంధించినవి మొత్తం పెద్ద బొమ్మలు, చిన్నవి అన్ని రకాల బొమ్మలు ఉంటాయండి. రోసరీలు కానీ, బైబిల్లే కానీ, లేకపోతే ప్రైర్ ఆయిల్సే కానీ మొత్తం చాలా ఉంటాయండి. మొత్తం లాంగ్ షాట్లో వీడియో తీస్తున్నానండి. ఆ పైకి పై వరకు వెళ్ళి కిందకు వస్తారండి. నేనైతే ఇంతకుముందు ఒక 10-15 టైం అయితే వెళ్ళి వచ్చానండి. పైన పెద్ద స్లేవ్ ఉండిద్దండి, స్లేవ్ ఉండి జీసస్ బొమ్మ ఉంటుందండి. పైకి చాలా హైట్ ఉంటుందండి. సిటీ మొత్తం చాలా చిన్న కనబడుతుందండి. అక్కడ మన పైకి ఎక్కగానే సిటీ అంతా కనబడిపోద్ది. స్టెప్స్ ఉంటాయి, ఒకవైపు అయితే స్టెప్స్ ఉండవు, కొన్ని చోట్ల రోప్ ఉంటుందండి.
లాస్ట్లో అలా అయితే మేరీమాత పుణ్యక్షేత్రం ముందు ఫోటోలు అయితే దిగానండి. మొత్తం నేను నా ఫ్యామిలీ నా ఫ్రెండ్ ఫ్యామిలీతో వెళ్ళామండి. జీసస్ది రోసరీ సిలువ అండి, చాలా పెద్దగా ఉంటుంది. ఇది సేమ్ ఇలాగే పైన కూడా ఉండేదండి. వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ అండి.